తను ప్రేమించిన మనిషిని త్యాగం చేశాడు. అలాంటి మంచి మనిషిని, త్యాగమూర్తిని అవమానించి బెదిరించి ఇంటి నుంచి గెంటడానికి నీకు సిగ్గుగా లేదు? మా నాయుడు బావని ఇంటి నుంచి వెళ్ళిపోమని మనిషివి నువ్వు కాబట్టి బతికిపోయావు. అదే వేరే వాళ్ళ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అక్క, ఏంటక్క నువ్వనేది? నాయుడు బావని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నది గోకుల. చెప్పరా? ఈ నీచానికి దిగజారింది నేనే అని చెప్పు. మనల్ని దగ్గర చేయాలని చూసిన మనిషిని ఈ ఇంటికి, ఈ మనుషులకి దూరం చేయాలనుకున్నది నేనే అని చెప్పు. చెప్పు గోకుల్, నాయుడు బావని వెళ్ళిపోమంది నువ్వేనా? ఛీ, నువ్వు ఇలాంటి నీచమైన పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు గోకుల్. అసలు మనకేం అన్యాయం చేశాడని, ఏం ద్రోహం చేశాడని నాయుడు బావని వెళ్ళిపోమన్నా? గోకుల్, మన ప్రేమని గెలిపించాలనుకోవడమే అతను చేసిన ద్రోహమా? మన పెళ్లి చేయాలని అందరి కాళ్ళు పట్టుకోవడమే అతను చేసిన ద్రోహమా? తప్పు చేసావు గోకుల్, క్షమించరాని తప్పు చేశావు. ఏ ఉద్దేశంతో నాయుడు బావని వెళ్ళిపోమన్నావో నాకు తెలియదు కానీ ఆ ఉద్దేశం వెనుక స్వార్థం ఉందని మాత్రం నాకు అర్థమైంది. నువ్వేంటో, నీ బుద్ధేంటో తెలిసొచ్చింది. నీలాంటి వాడు నాకు భర్తగా పనికిరాడు. స్నేహ, మాట్లాడొద్దు. మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు. ఎప్పుడైతే నాయుడు బావ నాకు తోడుగా అండగా ఉండకూడదని కోరుకున్నావో, ఎప్పుడైతే మా ఇద్దరిని వేరు చేయాలని చూసావో, మేం దూరం కావాలని ప్రయత్నించావో, అప్పుడే నిన్ను నా మనసులోంచి తీసేశాను. నిన్ను నా జ్ఞాపకాల్లోంచి చెరిపేశాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు జరిగింది నిశ్చితార్థమే కాదు. నీకు సంబంధించిందేది నా దగ్గర ఉండకూడదు. ఏంటండి నన్ను పిలిచారు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా చెల్లెలు ఎంతో నమ్మకంతో నీ జీవితంలోకి వస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని దాన్ని కంటికి రెప్పలా కాపాడుకో. తప్పకుండా. స్నేహ నా ఆరో ప్రాణం. తనని జీవితాంతం సంతోషంగా చూసుకుంటానా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.